సాధారణంగా ఇంట్లో ఒకే టవల్ని వాడతారు, ఒకే సోపును కూడా వాడతారు. ఇలా ఇంట్లోని వారంతా ఒకే సబ్బు వాడటం అనేది ఎప్పటి నుంచో వస్తున్న బేసిక్ థింగ్. ఇప్పుడంటే సపరేట్ బాత్రూమ్స్, సపరేట్ సిస్టమ్స్ వచ్చాయి కాబట్టి ఓకే. అయినప్పటికీ చాలా చోట్ల ఇంట్లోని వారంతా స్నానం చేయడానికి ఒకే సబ్బుని వాడుతుంటారు. దీనివల్ల సమస్యలు వస్తాయని చెబుతున్నారు నిపుణులు. ఇది మంచిది కాదని సూచిస్తున్నారు. అందరూ కలిసి ఒకే సబ్బు వాడటం వల్ల వచ్చే సమస్యలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అలా కాకుండా ఉండేందుకు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో కూడా తెలుసుకుందాం. ఉప్పు చేతికి ఇవ్వకూడదని పెద్దలు చెప్పడం వెనుక శాస్త్రీయ ఆరోగ్య కారణాలు ఉన్నాయి. ఉప్పు హైగ్రోస్కోపిక్ గుణం కలిగి గాలిలోని తేమను పీల్చుకుంటుంది. చేతిలో ఉండే చెమట, తడి, బ్యాక్టీరియా ఉప్పులో కలిసి అనారోగ్యానికి దారితీస్తాయి. అందుకే చేతితో ఉప్పు ఇవ్వడం మానాలని సలహా. ఇక మరో కారణం స్టాటిక్ ఎలక్ట్రిసిటీ. పొడి వాతావరణంలో లేదా సింథటిక్ దుస్తులు ధరించినప్పుడు ఉప్పు ఒక చేతి నుంచి మరొక చేతికి ఇచ్చేటప్పుడు స్టాటిక్ షాక్ లేదా నిప్పు రవ్వలు రావచ్చు. ఇది అరుదైన ప్రమాదకరం. ఇక ఆరోగ్యపరంగా ఉప్పులోని సోడియం అధికంగా తీసుకుంటే రక్తపోటు, గుండె సమస్యలు, కిడ్నీ ఇబ్బందులు వస్తాయి. ఇక ఉప్పు వాడకాన్ని తగ్గించడం కోసం ఈ ఆచారం ఏర్పడి ఉండవచ్చు. గతంలో ఉప్పుని విలువైన వస్తువుగా భావించి వృధా కాకుండా జాగ్రత్తగా కాపాడేవారు. అందుకే ఇతరులకు అప్పగించడాన్ని నిషేధించారు. ఈ ఆచారాలు చాదస్తంగా అనిపించినా వాటి వెనుక ఆరోగ్య శాస్త్రీయ ఆలోచనలు ఉన్నాయి. ఉప్పు వాడకాన్ని తగ్గించి నిమ్మరసం వంటి ప్రత్యామ్నాయాలను ఉపయోగిస్తే ఆరోగ్యానికి మేలు కలుగుతుంది.